ప్రతి క్రైస్తవుడు తాను లోకంలో నుంచి వేరుపరచబడిన వాడు. ఉప్పు ఉంది కదా, ఉప్పు సముద్రపు నీటిలో నుంచి వేరు చేయబడింది. సముద్రపు నీటిని కొన్ని రోజులు ఎండగట్టి దాని ద్వారా ఉప్పు తయారు చేస్తారు. ఇప్పుడు ఉప్పు తయారైపోయిన తర్వాత ఓ చిటికెడు ఉప్పు తీసుకొని గ్లాసు నీళ్ళల్లో వేసామనుకో, ఓ 2 నిమిషాల తర్వాత ఆ ఉప్పు కనిపించిందా? కనుమరుగైపోతుందా? కనుమరుగైపోతుంది. ఎందుకో తెలుసా? ప్రత్యేకించబడింది ఎప్పుడు ప్రత్యేకంగానే ఉండాలి. నేను నీళ్ళల్లో నుండే వచ్చాను కదా, మరలా నీళ్ళలోనికే వెళతాను, ఆ తర్వాత అది కనబడదు, కనుమరుగైపోతుంది. వాక్యం వింటున్న దైవజనమా, లోకమనే నీళ్ళలో నుంచి దేవుడు మన ఒక్కొక్కరిని వేరుపరిచాడు. ప్రతి వ్యక్తి ప్రత్యేకించబడిన వాడు, లోకముల నుంచి వేరు చేయబడిన వాళ్ళు. దేవుడు అంటాడు, నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండాలి. అన్యజనులు జీవించినట్లుగా మనం జీవించకూడదు. లోకానుసారమైన వ్యక్తులు బ్రతికినట్లుగా మనం బ్రతకూడదు. ప్రతి క్రైస్తవుడు తన మాట ఓ ప్రత్యేకంగా ఉండాలి, తన చూపు ఓ ప్రత్యేకంగా ఉండాలి, తన నడవడిక ఓ ప్రత్యేకంగా ఉండాలి, తన విధానం ఓ ప్రత్యేకంగా ఉండాలి. లోకానికి ప్రత్యేకమైన వారి మనం సందేశం ఇవ్వాలి.